మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. కురువంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక తప్పక కౌరవ పక్షాన నిలిచి చివరికి అంపశయంపై అసువుల బానిసవాడు భీష్ముడు. ఆయనకు గంగా శత్రునుల పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. సవతి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాచరికాన్ని తుచ్చంగా పరిత్యజించిన మహోన్నతుడు భీష్ముడు. పాండవులందరినీ ఒంటి చేత్తో సంహరించగల అజేయమైన శక్తివంతుడు భీష్ముడు. కృష్ణుడంతటి వాడు తన పక్షాన ఉన్న భీష్ముడు జయించే శక్తి లేక అంబను అడ్డు పెట్టుకొని ఆయనను అంపశయంపై పాలు చేశారు పాండవులు. యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టను అని ప్రతిజ్ఞబూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్ముని పైకి వచ్చాడు. తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు ఆ భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్న తాను నోరు విప్పనందుకుగాను శిక్షగా 58 రోజులు అంపశయంపై ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.